రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. నిప్పుల కొలిమిలా వాతావరణం మారనుంది. తేమ శాతం తగ్గిపోవడంతో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వచ్చే 5 రోజుల పాటు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది కంటే ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగాయంటోన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిగా 5 రోజుల పాటు ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ మాత్రమే కనిపించనున్నాయి. అలాగే వడగాల్పుల తీవ్రత కూడా 5 రోజుల పాటు ఎక్కువగా ఉండనుంది. అయితే ఈ 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ చూస్తున్న మొత్తం రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎంత లెవెల్లో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి వచ్చే 5 రోజుల పాటు? ఒక విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3-4 రోజులు కూడా ఎండ తీవ్రత అనేది స్పష్టంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. అలాగే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు అనేవి కూడా ఒక విధంగా వాయు దిశ గాలుల వల్ల ఒక గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల ఇటు ఉక్కబోత వాతావరణంతో పాటు పొడిబారిన వాతావరణం అనేది కనిపించినప్పటికీ కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఈరోజు అంచనా ప్రకారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు నిర్మల్, నిజామాబాద్ సుమారు 5 జిల్లాలకు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు అంచనా ప్రకారం ఈరోజు 45 డిగ్రీల నుంచి పైపెచ్చు ఎండ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 21 కల్లా కూడా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల్, పెద్దపల్లి, ఖమ్మం, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు ఇటు తూర్పు తెలంగాణ భాగాల్లో ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జన్గాన్ ఈ యొక్క జిల్లాలకు ఒక విధంగా ఎండవేయడం వాతావరణం అంచనా ప్రకారం ఇక్కడ కూడా సుమారు 45 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంత పొడి వాతావరణం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఏమన్నా వాతావరణం ఉన్న అనిశ్చిత పరిస్థితులు ఏంటి? ఒక విధంగా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు కూడా ఒక విధంగా ఈ యొక్క గాలిల్లో ఉన్నటువంటి తేమ శాతం తగ్గడం వల్ల, అంతేకాకుండా ఒక ఉపరితల చక్రవాకం, అలాగే రాష్ట్ర దిగువ స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఒక విధంగా కర్ణాటక ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఏర్పడేటువంటి ఈ యొక్క ద్రోణి ప్రభావం కూడా దానివల్ల మనకి ఎక్కువగా తేమ అనేది దిగువ స్థాయిలోనే ఉండిపోవడం, తద్వారా రాష్ట్ర సరిహద్దుల్లో ఒక విధంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా కొనసాగడం వల్ల ఈ యొక్క ఉపరితల చక్రవాకం మనకి ఎక్కువగా డ్రైనెస్ని అంటే పొడిబారిన వాతావరణాన్ని రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు రాష్ట్రం మీద వీచేటువంటి గాలులు, దిగువ స్థాయిలో వీచే గాలులు కూడా చూసుకున్నట్లయితే ఒక వాయు దిశ గాలులు కూడా ఒక విధంగా ఈ యొక్క పొడిబారిన వాతావరణానికి ఏర్పడడానికి దోహదపడతాయని చెప్పాలి. సో ఈ యొక్క కారణాల వల్ల రానున్న 4-5 రోజులు కూడా ఇటు ఎండ తీవ్రత పెరుగుదలతో పాటు ఉక్కబోత, అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో చూస్తున్నాం కదా, రానున్న 5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో కూడా నమోదు కానున్నాయి. సో మొదటి రోజు నుంచి కూడా అంటే ఇవాళ నుంచి మొదలు పెడితే వచ్చే 5 రోజుల పాటు కూడా ఆ గరిష్ట ఉష్ణోగ్రత తీవ్ర స్థాయి కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎక్కడైతే ఎల్లో అలర్ట్ మనకు వడగాల్పుల తీవ్రత కనిపిస్తుందో ఆ ప్లేసుల్లో కూడా 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే చాలా వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఉత్తరాది భాగంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.